శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమశక్తివంతమై పుణ్యప్రదమైనటువంటిది భాగవతం. కంసుడు బలరామకృష్ణుడు చంపివేయాలని ధనుర్యాగం అనేటువంటి నెపంతో తీసుకొని వచ్చాడు. ఒక ఏనుగుని సిద్ధం చేశాడు, కువలయాపీడము. ఆ ఏనుగుని కూడా అమాంతం ఒక్కసారి అలా గెరగెర తిప్పి శ్రీకృష్ణుడు ఆ ఏనుగును సంహరించి బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ ఏనుగు యొక్క దంతాలనంటిని విరచివేసి ఆ దంతాలను భుజమున పెట్టుకుని మల్లయుద్ధ ప్రాంగణంలోకి వచ్చారు. మల్లయుద్ధ ప్రాంగణంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యచకితులై అతన్ని గురించి వర్ణించారు. ఈ వచ్చినటువంటి ఆ బాలుడు ఎవరో తెలుసునా, బాల్యంలోనే పూతలను సంహరించాడని, అనేక మంది రాక్షసులను సంహరించాడని, దావానలాన్ని మింగినవాడని, కాళీయుని పడగల మీద నాట్యము చేసిన వాడని, కాళీయుని యొక్క గర్వము అణచినటువంటి వాడని, పూతనాది దానవులను సంహరించాడని, గోవర్ధనగిని అవలవోకగా పైకి ఎత్తినవాడని ఎన్నో విషయములు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పటికి ఇంతలో చాణూరుడు అని పేరు కలిగినటువంటి వాడు వచ్చాడు. నేను ఈ చాణూరుడను, కృష్ణ నన్ను జయించటము ఎవరి వల్ల కాదు, నేను బ్రహ్మ కన్నా, ఈశ్వరుడి కన్నా, విశ్వక్సేనుని కన్నా బలవంతుడను. నేను ఇంకా ఎంత గొప్పవాణ్ణి అంటే నా పేరు చెబితే వాయుదేవుడు కూడా గడగడ వణికిపోతాడు. నేను యుద్ధం అంటే రేపు మాపు అని వెనుకంజ వేయను, యుద్ధంలో దూకుతుంటాను. జగజ్జట్టిని నేను, గొల్ల కుర్ర, గొల్ల కుంక, నాతోటిరా నీకు యుద్ధం. గోవులను మేపేటువంటి కుర్రవాడా, నేను మహాబలవంతుణ్ణిరా, లోకంలో ప్రసిద్ధిగాంచినటువంటి వాణ్ణిరా. నన్ను ఇంతవరకు ఎవడూ జయించలేదురా, నేను ఎక్కడా కూడా ఓడిపోలేదురా. నీవు ఒకవేళ నేను యుద్ధం చేసేటప్పుడు భయపడి సముద్రంలోకి వెళతావేమో, పర్వతాన్ని కింద కూర్చుంటావేమో, కొండ కింద. చూడండి, ఇవన్నీ అవతారాలు. సముద్రంలోకి పరిగెత్తుతావేమో, కొండ కింద నక్కుతావేమో, భూమి క్రిందకు పరిగెత్తుతావేమో, సింహల్లా అరుస్తావేమో, చేయి చాచి నన్ను కాపాడు అని అడుగుతావేమో. చూడు ఎన్నంటున్నాడు ఆయన. కాబట్టి ఇవేమీ కుదరవురా నా దగ్గర. వైభవంగా నివసించడానికి ఇది వైకుంఠము కాదురా కుర్రా, ఇది మధురానగరం. మధురానగరం ఇది. దర్పంతో మెలగడానికి ఇది సన్యాసుల సభ కాదు, కంసుని ఒడ్డోలగం. స్వచ్ఛందంగా వినటానికి ఇది నారదుని యొక్క వీణానాదం కాదు, నా భుజస్ఫాలన శబ్దం. ఫెళ భుజం మీద కొడితే ఫెళ అంటుంది. ఇదేమన్నా నారదుని యొక్క వీణానాదం అనుకున్నావా? నాది భుజస్ఫాలన శబ్దం. చతురోక్తులాడటానికి ఇది లక్ష్మీదేవితో కూడినటువంటి ప్రణయ కలహం కాదురా, మల్లులతో పోరాడేటువంటి రణరంగ స్థలమని గుర్తుపెట్టుకో. యథేచ్ఛగా విహరించడానికి ఇది వేదాంత వీధి కాదు, దాగి ఉండటానికి ఇది మునుల యొక్క మనఃకుహరం కాదు,
ముందుకు వెళ్ళటానికి భక్తుల యొక్క సంగతి కాదు, గుర్తుంచుకో. కృష్ణ, ఇక్కడ నుంచి నీవు ఎక్కడికి వెళ్ళలేవు, ఇక నువ్వు మరణించేది తథ్యం. ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నాడో వినండి. చాణూరుడు అంటున్నాడు, వైభవంగా ఉండటానికి ఇది వైకుంఠం కాదు, మధురా నగరం. దర్పంతో మెలగటానికి ఇది సన్యాసుల యొక్క సభ కాదు, కంసుని యొక్క ఒడ్డోలగం. స్వచ్ఛందంగా వినటానికి ఇది నారదుని యొక్క వీణానాదం కాదు, నా భుజస్ఫాలన శబ్దం. చతురోక్తులాడడానికి లక్ష్మీదేవితో కూడినటువంటి ప్రళయ కలహం కాదిది. మల్లురతోటి రణరంగ స్థలం. యథేచ్ఛగా విహరించడానికి ఇది వేదాంత వీధి కాదు. దాగి ఉండటానికి ఇది మునుల యొక్క మనస్సు, ఆ హృదయం కాదిది. ముందుకు వెళ్ళటానికి ఇది భక్తుల సంగతి కాదు, గుర్తుంచుకో. కృష్ణ, ఇక్కడ నుండి నీవు ఎక్కడికే వెళ్ళలేవు. రోషాగ్ని ధూమ ప్రరోహంబు కైవడి శిరమున్న సన్నపు శిఖపు వెలయా. చాణూరుడు, మల్లుడైనటువంటి చాణూరుడు గగనతలం మొత్తం వ్యాపించే విధంగా భుజాస్పాలన చేశాడు. ఫలామని ఒక్కసారి భుజాలు కొట్టాడు. కోపమనేటువంటి అగ్ని నుండి ప్రసరించేటువంటి సన్నని పొగమాదిరిలా అతని తలపై పిలక జుట్టు ఒక్కసారి ప్రకాశించింది. దిగ్గజముల యొక్క తొండాలకు సమానమైనటువంటి పొడుగాటి చేతులు భీతిని కలిగిస్తున్నాయి. అగ్నిజ్వాల ఎప్పుడైతే భుజం తట్టాడో, కోపమనేటువంటి అగ్నిజ్వాల ఒక్కసారి పైకొచ్చిందా అన్నట్టుగా అతని తల మీద ఉన్నటువంటి జుట్టు ఒక్కసారి పైకి అని లేచిన జూలు విదిలించినట్టుగా, ఏనుగు తొండాల వంటి ఆయన చేతులు భీతిని కొలుపుతున్నాయి. ప్రళయకాలంలో యమధర్మరాజు పదునైనటువంటి కోరల లాగా ఆయన యొక్క పొడవైనటువంటి కోర మీసాలు మెలబెడుతున్నాడు చాణూరుడు. నల్లని నిడుపైనటువంటి పెద్ద కొండలా భయంకరంగా నల్లని దేహం పెళ్ళుబుకుతుంది. అడుగుల తాటికి భూమి దద్దరిల్లుతోంది. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు చాణూరుడు. కృష్ణుడి వైపు నడిచాడు. ఈ దృశ్యాన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ, అయ్యయ్యయ్యో, ఈ చిన్నపిల్లవాడు కృష్ణ పరమాత్మ ఆ చాణూరుని గెలుస్తారా? మనస్సంతా ఆవేదన చెందుతున్నది చూస్తున్నటువంటి ప్రజలకు. ఇలా మంచి పూనికతో అమాంతం వచ్చాడు ఆ మల్లుడు. ఆ వస్తున్నటువంటి ఆ మల్లుణ్ణి గోపశేఖరుడు చూచాడు. మెల్లగా పరాక్రమం అతిశయిస్తూ ఉంటే ఉల్లాసంతో కృష్ణుడు కూడా భుజాన్ని ఒక్కసారి ఇలా పెళామని కొట్టాడు. ఎప్పుడైతే ఆ భుజం కొట్టాడో, శ్రీకృష్ణుని యొక్క ఈ భుజము యొక్క దెబ్బకి, ఆ తాకిడికి భూనభోంతరాళాలు ఒక్కసారి నిండిపోయినాయి. ఇంత శబ్దమా కృష్ణుడిలో? అతడు జగజ్జెట్టి పైకి ఉరికాడు. వారిద్దరు మహావేగంతో, హెచ్చు తగ్గులతో ఒకసారి ఏనుగుతో పోరాడినట్లుంది, సింహం సింహంతో పోరాడినట్లుంది, కొండతో ఢీకొడినట్లుంది. ఒకళ్ళకొకళ్ళు తలపడుతూ ఉంటే ఫలాధన ధన్ 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 ధన్, ఫలాధన ధన్ 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 ధన్. ఒక్కొక్క కొండ, ఏనుగు, రెండు కార్చిచ్చులు తమ అగ్నిజ్వాలలతో ఒకళ్ళకొకళ్ళు పోరాడుకుంటున్నవా రెండు కార్చిచ్చులు అన్నట్లున్నది. రెండు మహామేఘాలు తమపై పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుతున్నవా అన్నట్లుగా ఉన్నాయి. ప్రళయకాలంలో రెండు సముద్రాలు ఒక్కొక్కటి సముత్తుంగమైనటువంటి తరంగాలతో కొట్టుకున్నట్లుగా ఉన్నాయి. రౌద్రంతో ఒకళ్ళొకడు పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు. బెళా పెళా 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 మల్ల యుద్ధం. ఒకరికొకరు వేగంగా గెరగెర తిరుగుతున్నారు. ఆ మల్ల రంగంలో పరిభ్రమిస్తున్నారు చాణూరుడు, కృష్ణుడు. శ్రీహరి విజృంభించాడు. పెద్దగా అరుస్తున్నాడు శ్రీహరి కూడా. జట్టిని పట్టి ఒక్కసారి పడలాగాడు. పామని కొట్టాడు. ధర్మం లాగాడు. కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం వీక్షించి గోవిందుడు మెచ్చుకున్నాడు. ఇంత దెబ్బగొట్టి పడి కాళ్ళు పెట్టి ఈడ్చిన తప్పించుకొని మళ్ళీ లేచాడే చాణూరుడు. ఓ బలవంతుడే.
కృష్ణుడు చాణూరుని మెచ్చుకున్నాడు. ఇంత దెబ్బ తగిలినా కూడా లేచావే అనుకుంటూ. చపలుడైనటువంటి చాణూరుడు బాధితుడైనప్పటికీ మెడను నిక్కించి తొలగిపోక మురారిని ఎలాగైనా సరే మట్టు పెట్టాలి అని గబగబం మీదకొస్తున్నాడు. అలాగే బలరామ సోదరుడు శరీరం ఉప్పొంగుతూ ఉంటే తటాలున ఒక్కసారి మోకాళ్లపైన నిలబడి అమాంతం ఎగిరి ఆ మల్లయోధుని దన్నాడు. మల్లబంధం కర్రబడం అని పేరు కలిగినటువంటి ఒక మల్లబద్ధం పట్టులో ఉండిపోయినాడు. అదొక రకమైనటువంటి పట్లు. మల్లయోధులకి ఇలా మెడకాయ పట్టుకోవడం ఇలా పడి కదలలేరిహ. ఇది కరవడం అనేటి పేరు కలిగినటువంటి పట్టుది. ఆ దుర్నీతిపరుడైనటువంటి మల్లుడు డింభకా మేలు మేలని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుణ్ణి పడదోశాడు. ఫేష్ భలే పట్టుబట్టావే, నీకు చాలా పట్లు తెలిసే అనుకుంటున్నాడు చాణూరుడు. కరవడం అనేటువంటి ఒక పట్టు పట్టి ఆ చాణూరుణ్ణి ఆపుదామనుకున్న సమయంలో తప్పించుకున్నాడు. కాలుతో ఒకతను తన్నాడు కృష్ణుణ్ణి. తన్ని చాణూరుడు అన్నాడు, ఓ కృష్ణ, నీకు చాలా పట్లొచ్చే. అప్పుడు శ్రీకృష్ణుడు చెలరేగిపోయి దేవతలందరూ స్తుతిస్తూ ఉంటే చాతుర్యంతో వెనకకు వెళ్ళి చాణూరుని వీపు మీదకు ఎక్కి అమాంతం పైకి ఎక్కి అలా గుద్దడం మొదలుపెట్టాడు. కంసుని భృత్యుడైనటువంటి చాణూరుడు మద జలధారల చాకిరితో మదించినటువంటి ఏనుగుల మాధవుని పాదాన్ని తన పాదంతో తన చేతితో పెనవేసి పట్టుకొని నేర్పుతో మల్ల రంగంలో అటూ ఇటూ తిరుగుతూ కుదిపివేస్తున్నాడు ఆ పరమాత్మని. ఇద్దరూ అలాగే ఉన్నారు. కమలలోచనుడు శ్రీకృష్ణ భగవానుడు దిట్టతనంతో దిటువు కోల్పోక చెలరేగిపోయి జట్టిని సమతలం మీద ఒక్కసారి పడదోశాడు. బాల్హిగలబడ్డాడంతే. పెద్దదైనటువంటి అతని కడుపు మీదకి ఎగిరి దూకాడు శ్రీకృష్ణుడు. తన కాలితో అతని కాలిని మెలబెట్టాడు. డొక్కరా అని పేరు కలిగినటువంటి ఒక మల్లబంధాన్ని చూపించాడు. మల్ల విశేషాన్ని శ్రీకృష్ణుడు. మల్ల విద్యాభ్యాసం కలిగినటువంటి చాణూరుడు సభలోని వారు తన్ను పొగుడుతూ ఉంటే కృష్ణుని వెనక నుండి మరలించి తటాలున తన కాలితో అడ్డగించి తన్ను రక్షించుకున్నాడు చాణూరుడు. కృష్ణుడు వేస్తున్నటువంటి బంధాలు మల్లయోధుడికి చాణూరుడికి తెలుసు. రాక్షస విరోధి ఎవరు? పరమాత్మ. ఎలుగెత్తి ఒక్కసారి పెద్దగా నవ్వాడు శ్రీకృష్ణ భగవానుడు. పగవాడైనటువంటి మల్లుడు తన కాలిని శ్రీకృష్ణుని యొక్క కాలితో చేర్చి బాధించి నిరోధించాడు. వాసుదేవుడు నిరోధించాడు, తప్పించుకున్నాడు. చాణూరుడు చెరడైకిపోయినాడు. శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి బాహువును పట్టుకొని హుంకరించాడు. ముఖాన కాలు పెట్టి విసిరాడు. ముఖం మీదకి అలా కాలు పెట్టి తన్నాడు. లీలామానుషుడైనటువంటి బాలుడు శ్రీకృష్ణుడు చాణూరుని యొక్క కాలిని తన కాలుతో అడ్డుపెట్టి విజృంభించి మడచి బలిమితో విదిలించుకొని చెలరేగాడు శ్రీకృష్ణుడు. భగవాని పాదాన్ని పట్టుకున్నాడు. వజ్రాయుధం వంటి పిడికిలతో అతని వక్షస్థలం మీద ఒక్కసారి పొడిచాడు. వాడు ఆ పోటమికి చెదరలేదు. చెదరకుండా శ్రీకృష్ణుని తన్నాడు. మళ్ళీ తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు కాళ్ళతో. ఇక్కడ దోషాలు గీషాలు ఏముండవు. బలా ముఖం తగిలితే ముఖం, కాలు తగిలితే కాలు, గడ్డానికి తగిలిస్తారు కాలు. ఒక్కొక్కసారి ఇలా చేతులు పట్టుకుంటూ ఉంటారు రకరకాలుగా. సాగర మధ్యంలో మదించేటువంటి సమయంలో, సాగర మధ్యంలో అమృతాన్ని చిలికేటప్పుడు మందరగిరి పర్వతం గిరగిర 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 ఎలా తిరుగుతూ ఉంటుందో అలా గిరగిర 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 పట్టుకొని ఒక్కొక్కరు తిరుగుతూ ఉన్నారు, తన్నుకుంటున్నారు. కుప్పించి ఎగుస్తున్నాడు ఆకాశంలోకి కృష్ణుడు. కృష్ణుని పాదాల తాకిడికి తన పాదాలు సంధిబంధాలు తొలుగుతూ ఉన్నాయి. ఎగిరెగిరి దంతున్నాడు. జమ్మల ఎగరడం, రెండు కాళ్ళతో ఫలామందంతాం. శ్రీకృష్ణుడు ఎగిరిపడుతున్నాడు. శ్రీకృష్ణుని యొక్క పాద దెబ్బలకి నుగ్గునుగ్గవుతున్నాడు చాణూరుడు. అదే సమయంలో పలు విధములైనటువంటి బల విన్యాసాలు. అక్కడ కూడా బలరాముడు ముష్టికుడు అనే పేరు కలిగినటువంటి అతనితో బలం చూపుతున్నాడు. బలరాముడేమో ముష్టికుడి మీద, శ్రీకృష్ణుడేమో చాణూరుడి మీద ప్రళయకాలంలో అగ్నుల యొక్క చందాలలాగా ఒకళ్ళకొకళ్ళ బాహువులు పెనవేసుకొని భయంకరమైనటువంటి యుద్ధాలు, ఆ మల్ల యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళిద్దరు. ఈ విధంగా నిక్కినటువంటి చెక్కిళ్లతో, దిగ్గజాల వంటి తొండాలలాగా ఉన్నటువంటి చేతులతో
మనస్సు శత్రువుల యొక్క మనస్సులు బల్లాల వంటి వారై గోకుల సమూహానికి భయమును కల్పించేటువంటి వారై ఆ మల్లుడు గోపాలుడితో పరస్పరం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. బలరాముడు ముష్టికుడి మీద, శ్రీకృష్ణుడు చాణూరుడు అని పేరు కలిగినటువంటి మల్ల యోధుని మీద నిట్టూర్పులు నిగడుస్తున్నారు. అవురా అనుకుంటున్నారు వీళ్ళు. చాణూరుడు అనుకుంటున్నాడు, ముష్టికుడు కూడా అనుకుంటున్నారు ఇద్దరు మనస్సులో. అవురా, కుసుమాలలాగా కోమలాలైనటువంటి శరీరంతో ఉన్నటువంటి బాలురు రప్పించి వజ్రసారుడు పర్వతాల వలె ఈ మల్లయుద్ధం చేస్తూ రాజు వినోదాన్ని చూస్తున్నాడు. ముచ్చడించుకుంటున్నారు వాళ్ళందరూ. ఈ విధంగా అనుకుంటున్నారన్నమాట. ఇందులో మంచి ఏ కొంచానా లేదు. పోరు మానండి అని పలకడు. ఇలాంటి దుర్మార్గులను మునుపెప్పుడూ చూడలేము, విన్నామా కన్నామా జనమందరూ అనుకుంటున్నారు, రకరకాలుగా భావిస్తున్నారు. ఆ పిల్లలు ఆ వరుసన ఆ చాణూర ముష్టికులు కొడుతూ ఉంటే చూడటానికి రమ్మనమన్నావు కదా, చూడటానికి రమ్మనమని కాసేపు ఆడుకొని ఆపాలి. ఇక ఆపండి చాలు అనద్దు అనటల్లా. కంసుని యొక్క హృదయంలో ఇది పేరుకి ఆటే, కానీ ఆ బలరామకృష్ణుని చంపేటువంటి ఆడ చంపిందాకా ఆగడు. చూచెదరుగా నిసభికులు ఈ చిన్న కుమారులకు ఈ మల్లురకున్. సభాసదులు చూస్తున్నారే కానీ ఈ పసిపిల్లలకు ఈ మల్లురకు జోడి కుదరదు. రాజు చెప్పలేకున్నాడు. వాళ్ళ చిన్నపిల్లలు, వీళ్ళ బలిసినటువంటి వాళ్ళు, వీళ్ల మీద వాళ్ళని తోలటం ఏమిటి? అసలు ఆ రాజు అదేం పది, ఇదేమన్నా ధర్మమా? కొందరు అనుకుంటున్నారు. రాజు అలా మౌనంగా ఉంటాడేంటి? మనము పిల్లన గ్రోవులమై ఉంటే మాధవుడు కెమ్మోవిని ఇచ్చి మన్నించేవాడు. నెమలి పింఛములై ఉంటే వెన్నుడు నెత్తి మీద పెట్టుకుండేవాడు. పచ్చని పట్టుబట్టలై ఉంటే భుజాలపై విడువక ధరించేవాడు. వనమాలికలమై ఉంటే కమలాక్షుడు ఆసక్తితో కంఠంలో ధరించేవాడు. అందమైనటువంటి బృందావనంలో వృక్షములలా మనం ఉంటే కృష్ణుడు ఆనందంతో దరిజేరి క్రీడించేవాడు. ఓ అమ్మ, పూర్వజన్మాలలో ఎట్టి వ్రతాలైనా సరే ఆచరించి ఇలా ఎందుకు కాలేదేమో అనుకుంటారందరూ. ఇప్పుడేం చెయ్యగలం? ఇప్పుడు ఏమి చెయ్యగలం? ఆ బ్రహ్మదేవుడు ఇలా చేశాడేమిటి? పాపి అయినటువంటి బ్రహ్మ మునిపే మనలకు ఈ వ్రేపల్లో పుట్టించి ఉండాల్సింది. ఈ మధురలో ఎందుకు పుట్టించాడో? అయ్యయ్యో, ఆ కృష్ణుని యొక్క ఆ శరీరం ఎలా ఉన్నదో చూడు. కృష్ణుని శరీరం అలా ఉండకూడదు. బాధపడుతున్నారు వీళ్ళు. గొల్లపల్లెలో పుట్టించి ఉంటే ఈ సుందరాంగుడు పొందేటువంటి సౌభాగ్యంతో సంతోషంతో మనం ఉండేవాళ్ళం కదా. ఈ గోపకుమారుణ్ణి పొందటానికి ఆ గోపికలు ఎంతటి పుణ్యం చేశారో ఈ మల్ల యుద్ధాన్ని చూస్తూ అనుకుంటున్నారు. ఆ పిల్లని గ్రోవిలా పుడితే బాగుండు, శ్రీకృష్ణుని ఈ మెడలో హారంగా ఉంటే బాగుండు, ఇలా అనుకుంటున్నారు. గోపాలకృష్ణుని తోడన్ను గోపాలన్న వేళయందు కూడి తిరుగునా గోపాలురెంత ధన్యులో గోపాలురకైన నిట్టి గురు రుచి కలదే. గోవులను మేపేటువంటి, గోపాలకృష్ణుడితో కలిసిమెలిసి తిరిగేటువంటి గోపాలకులు ఎంతటి పుణ్యాత్ములు. భూమిని పాలించేటువంటి ప్రభువులకైనా సరే ఇంతటి ఆనందము, ఈ అనుభవం అనేటువంటిది ఉంటుందా? పరమాత్మతో గడిపటమే గొప్ప విశేషం. ఆహా, చెమట బిందువులతో తడిసిపోతున్నాడాయన. సభకు వెళ్ళరాదు. వెళితే సభలోని వారు చెప్పేటువంటి తప్పిదాలను మనం ఉపేక్ష చేస్తున్నాం. ఈ సభలో అధర్మం జరుగుతున్నది. పసిబాలకురం మీద ఆ దుర్మార్గులైనటువంటి చాణూర ముష్టికులు వస్తున్నారు. ఇలా పరులీతర రకరకాలుగా మాట్లాడుకుంటుంటే సాటి లేనటువంటి సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి నావ వంటి వాడు అయినటువంటి పరమాత్మ, కువలయా పీడం గజాన్ని జయించినవాడు, గోవర్ధనగిరిని ఎత్తినటువంటి వాడు,
సింహ గర్జనలతో పర్వత గుహలను పూరించినటువంటి ఆ శ్రీకృష్ణునికి చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయినాడు. చాణూరుని యొక్క బలం తగ్గింది. శ్రీకృష్ణుని చేతికి జిక్కాడు. ఆవేశంతో ఉన్నాడు కృష్ణుడు. విరోధి అయినటువంటి చాణూరుడు కృష్ణునకు లోబడినప్పటికీ భయపడటం లేదు. భయంకరమైనటువంటి పిడికిలితో ఆ శ్రీకృష్ణుని యొక్క రొమ్ము పైన పొడిచాడు. పూల దండచే కొట్టబడినటువంటి ఏనుగు చందంలాగా ఆ పోటును లెక్క చెయ్యలేదు. ఒక ఏనుగు మీదకి వెళ్ళి ఒక పూలదండతో కొట్టామనుకోండి, ఆ ఏనుకేమైనా అవుతుందా? అంతే. చాణూరుడు ఏదో గొప్ప పిడికిలి బిగించి శ్రీకృష్ణుని బాధ అని అనుకుంటున్నాడు. కానీ గజమును మీద ఆ ఏనుగు మీద ఒక పూలదండతో ఏనుగును కొడితే ఎలా ఉంటుంది? అలాగే ఉంది. శ్రీహరి యుద్ధమునందు విజృంభించాడు. పరాక్రమాన్ని చూపించాడు. పరాక్రమవంతుడు శ్రీకృష్ణుడు. యుద్ధమునందు భీకరుడు శ్రీకృష్ణుడు. భీతి గొలిపేటువంటి వాడు, దొడ్డ దేహము కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అత్యద్భుతమైనటువంటి సింహ గర్జనలు చేస్తున్నాడు మహానుభావుడు. యుద్ధంలో ఆరితేరాననుకుంటున్నటువంటి చాణూరుణ్ణి కృష్ణుడు ఒక్కసారి చొచ్చుకుపోయి కర్కశంగా తన చేతులతో పట్టుకున్నాడు. చూడడానికి శ్రీకృష్ణుడు చిన్నవాడే, కానీ చాణూరుని అమాంతం పైకి ఎత్తి గెరగెర 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 తిప్పి నేల మీద పలా కొట్టాడు చాణూరుణ్ణి. శోణితము నోరు నొల్లవక శోణితము నోరనొల్లుకగా ఎప్పుడైతే ఆ చాణూరుణ్ణి గెడగెర గెరగెర తిప్పి భూమి మీద కొట్టాడో నలిగిపోయినటువంటి ఆ చాణూరుడు నోటి నుండి రక్తం కారుతున్నది. పుడమి మీద పడింది. ప్రాణంబుల్ విడిచే కంసు ప్రాణము కలగన్. అతని ప్రాణం పోయింది. చాణూరుడి ప్రాణం పోగానే కంసుడి ప్రాణం కలకబారింది. ఉలిక్కిపడ్డాడు కంసుడు. చాణూరుడు మరణించడమా? అమ్మో, ఈ శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదనుకుంటున్నారు. మహానుభావుడు, పరాక్రమవంతుడు, బలభద్రుడు. నిజంగానే బలభద్రుడు, బలమునందు క్షేమము కలిగినటువంటి వాడు అంటూ లోకులు అంటూ ఉండగా, ఇంద్రుడు కూడా మేలుని మెచ్చుకుంటూ ఉండగా, ఈ సమయంలోనే బలరాముడు కూడా తన బాహుబలంతో బలవంతుడైనటువంటి ముష్టికుణ్ణి అలాగే గెరగెర గెరగెర తిప్పి నేల మీద కొట్టి ఆ ముష్టికుని యొక్క ప్రాణాలను తీసివేశాడు. కంసుని సేన బెదరిపోయింది. చాణూరుడు మరణించాడు రక్తం కక్కుకొని. ముష్టికుడు మరణించాడు రక్తం కక్కుకొని. కలవలపడ్డాడు కంసుడు. త్రిప్పి నేల మీద దబ్బున పడవేస్తే ముష్టికుని గుహ వంటి నోటి నుంచి నెత్తురు వరదలై పారింది. బలరాముడు ఘోరమైనటువంటి ముష్టిఘాతంతో ముష్టికుడు కొంచెం సత్తువ కూడా కోల్పోయి పెనుగాలికి కూలినటువంటి మహావృక్షంలా కూలిపోయి నేలపై కూలిపోయి మరణించాడు. గొప్పదైనటువంటి భుజాబలాటోపం. రాజుకు భయం పుట్టింది. రాజు కలవడపడ్డాడు కంసుడు. కృష్ణుని చేతిలో నాకు మరణమా? వదరుబోతూ మిక్కిలి భయంకరమైనటువంటి నుదురు కలిగినటువంటి ముష్టికుణ్ణి బలభద్రుడు దిట్టమైనటువంటి పిడికిలితో ఎప్పుడైతే పొడిచాడో, బలరాముడు ముష్టికుణ్ణి మిత్రులైనటువంటి తోటకుడు మిగిలినటువంటి వారందరిని కూడా కాలి తాపులతో ఒక్కొక్క కాలు తంతో ఉంటే ఎగిరిపడ్డారు వాళ్ళు. చాణూర ముష్టికుల వెంట కొందరొచ్చారు. కూటుడు అని, తోసలుడు అని, శలుడు అని పేరు కలిగినటువంటి కొందరొచ్చారు. చిన్న చిన్న మల్లయోధులు. వీళ్ళు పెద్ద మల్లయోధులు. గురువుగారి వెంట వచ్చారు. వీళ్ళను కూడా యమపురికి పంపించాడు బలరాముడు. కేవలం గోప బాలకులు అనేటువంటి భావంతో యుద్ధం చేసినటువంటి మల్ల శ్రేష్ఠులు మరణించారు. ఇందాక మాట్లాడాడుగా చాణూరుడు, నేనెవరనుకున్నా శంగరు అని పెద్ద పెద్దగా అరిచాడుగా. బాలక, ఆవుల్ని కాసుకుండేవాడా, కుర్రా, ఇవన్నీ పోయి మరణించాడు. ఇప్పుడు బలరామకృష్ణులు బలవంతులు. బలరామకృష్ణుడు బలవంతులు.
బలరామకృష్ణులు బలవంతులు, తొలగండి అనేటప్పటికి అందరూ తొలగిపోయి మల్లులు చెల్లాచెదురై పారిపోయినారు. మల్లురజంపి సింహ కిషోరంలా బలరామకృష్ణుడు బయలుదేరుతున్న దివ్య పునీత సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి కృష్ణుని యొక్క వీరగాథలు వినండి, తరించండి. మరల రేపు మరికొన్ని విశేషములతో కంసుని యొక్క వధ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఇలాంటి కథలు ఉంటాయి. శ్రీకృష్ణుని యొక్క దివ్య చరితము మధురామృతమైనటువంటిది తరించండి అని కోరుతూ స్వస్తి.